హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ ఛానల్స్. ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి. మరొక అందమైన గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ముందుగా వీడియో అయితే పూర్తిగా చూడండి. ఒక చిన్న విషయం అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందుగా రైతు పేరు వచ్చేసరికండి కామనబోయిన వెంకటాద్రి గారు, చెర్లోపల్లి గ్రామం, సిఎస్పురం మండలం, మార్కాపురం జిల్లా వారి పాలపళ్ళ గిత్తలండి. ఈ గిత్తలకు వయసు వచ్చేసి 12 నెలలు అండి. వయసు. మీ అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, ఈ షెడ్డులోంచి ఒక 2 మంచి గిత్తలు అయితే బయట ప్రపంచానికి పరిచయం చేశారండి వెంకటాద్రి గారు. ముందుగా ఆ గిత్తలు ఏంటంటే, ఒకటి వచ్చేసి తిండి నక్షత్రారెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి అశ్వత్థామ గిత్త ఉంది కదండి, తిండి నక్షత్రారెడ్డి గారి దగ్గర ఆ గిత్తను. ఇంకొకటి సమరసింహారెడ్డి అండి, ఎద్దుల రవీంద్రనాథ్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఆ గిత్త. ఈ 2 గిత్తలు ఈ షెడ్లో నుంచి అండి బయటకు వచ్చింది, బయట ప్రపంచానికి పరిచయం అయింది. ముందుగా అశ్వత్థామ తిండి నక్షత్రారెడ్డి గారిది గిత్త. వీళ్ళు కోదాడ సంతలో కొనుగోలు చేశారండి. వీళ్ళ దగ్గర నుంచి 6 పళ్ళ విభాగంలో తిండి నక్షత్రారెడ్డి గారు కొనుగోలు చేశారు. ఆ గిత్త తర్వాత ఇంకొక గిత్త సమరసింహారెడ్డి, ఆ గిత్త ఎద్దుల రవీంద్రనాథ్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి గిత్త. వీరు కోదాడ సంతలో కొనుగోలు చేసి ఆ గిత్తని వీరు కోదాడ సంతలో కొనుగోలు చేస్తే వీరి దగ్గర ట్రైనింగ్ తీసుకొని 2 పళ్ళ విభాగానికి వచ్చి మొదటిగా ప్రదర్శనలో ధర్మవరం పందెంలో పాల్గొంటే ఆ ప్రదర్శన చూసి ఆ గిత్త మనకి కొనుగోలు చేయాలని సంతమాలూరు కోటిరెడ్డి అన్న కొనుగోలు చేశాడండి. ఆ గిత్త కొనుగోలు చేసిన తర్వాత వారి దగ్గర కొన్ని పందాలు ఆడిన తర్వాత తోటపాలెం వాళ్ళు రామినేని రత్తయ్య చౌదరి గారు వాళ్ళు కొనుగోలు చేశారండి. తర్వాత రామినేని రత్తయ్య చౌదరి గారి దగ్గర నుంచి ఎద్దుల రవీంద్రనాథ్ రెడ్డి గారి దగ్గరికి ఆ గిత్త అయితే వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ సీనియర్ విభాగంలో ఉంది. అశ్వత్థామ కూడా ప్రజెంట్ సీనియర్ విభాగంలో ఉందండి. చూశారు కదా, కామనబోయిన వెంకటాద్రి గారు, చెర్లోపల్లి గ్రామం, సిఎస్పురం మండలం, మార్కాపురం జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి. వారి దగ్గర నుంచి బయటికి వెళ్ళిన గిత్తలు, వారి దగ్గర ఉన్నటువంటి గిత్తలు మీరైతే పూర్తిగా విన్నారు, చూశారు కదా. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.